హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లైఫ్ మనకి ఎన్నో ఇచ్చింది కదా! ఎంత దూరం నుంచి ఎంత దూరం వచ్చామండి. ఇండియా నుంచి అమెరికా వరకు ఇంత దూరం వచ్చాం. ఇంత దూరంలో మనం ఏం నేర్చుకున్నాం? ఎంతవరకు వచ్చాం? చూస్తే మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! అమ్మ వండి పెడితే తినే దగ్గర నుంచి మనమే సొంతంగా వంట చేసుకునే రోజు వరకు వచ్చేసాం కదా! ఏంటి ఈవిడ మోటివేషన్ స్పీచ్ ఇస్తుంది అనుకుంటున్నారా? అంత లేదండి. సరే మనం ఇడ్లీ, దోస వరకు వచ్చేద్దాం. ఇవాళ నా మినీ వ్లాగ్ ఏంటంటే, నేను రేపటి కోసం ఇడ్లీ స్టార్ట్ చేసేసాను. ఇడ్లీకి పిండి కూడా రెడీ చేశాను. మీన్‌వైల్ పిల్లలు ఉప్మా అడిగారు. ఇది రేపు పొద్దునకి ఇడ్లీ, ఇదేమో ఇప్పుడుకనమాట. అండ్ కాసేపు ఆగిన తర్వాత లంచ్ కోసం పప్పుచారు. పప్పుచారుకి నేను ఎలా చేస్తాననేది ఇక్కడ చూపిస్తున్నాను. పప్పు నేను 3 రకాల టైప్స్ పప్పు తీసుకుంటానండి. ఎల్లో కందిపప్పు, ఎర్ర కందిపప్పు, ఇంకా మన పెసరపప్పు ఉంటుంది కదా! అది కూడా ఏసేసి పెడతాను. సో దట్ మనకి ప్రోటీన్ కొంచెం పిల్లలకి ఎక్కువ వెళ్తుందని చెప్పి. అండ్ ఇక ఈ పెసరపప్పు అయితే కొంచెం చలవ కూడా సో అందుకని 3 కలిపేస్తానండి. దానికి ఇప్పుడు నేను ఒక కప్ అయితే తీసుకుంటే దానికి 2 కప్స్, 2½ కప్స్ వరకు వాటర్ పెట్టి ప్రెషర్ కుక్కర్ చేస్తానండి. సేమ్ అందరు పప్పు చేసినట్టే చేస్తాను. ఏం సంథింగ్ స్పెషల్ లేదు. సో ఇక్కడ పసుపు వేసేసాను. ఇదొక టిప్ ఉందండి. ఏంటంటే చింతపండు ఉంటుంది కదా! మనం చాలాసేపు వెయిట్ చేయకోకుండా చింతపండులో ఇలా నీళ్లు పోసి మైక్రోవేవ్ పెట్టి ఒక 1 మినిట్ మైక్రోవేవ్ చేస్తే చాలా తొందరగా అది వేడైపోయి తొందరగా చింతపండు పేస్ట్ తీసుకోవడానికి ఈజీగా వస్తుందన్నమాట. దిస్ ఈజ్ వన్ టిప్ ఫ్రమ్ మై సైడ్. ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టైం వర్కౌట్ అయితే నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ కారం వేసేసి అన్నీ, ఇంకా పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసేసి నేను రెడీ చేస్తున్నాను కుక్కర్లో పెట్టడానికి. పసుపు కూడా చూడండి వేసేస్తున్నాను. పసుపు వేసాక ఇంకా కుక్కర్లో పెడతాను. కొన్ని టమాటాలు ఇది టమాటా పప్పు కదా, కొంచెం ఒక 2 టమాటోస్ వేస్తున్నాను. ఇక్కడ ఏంటి ఈవిడ ఎంత వయ్యారంగా కట్ చేస్తుందని అనుకుంటున్నారా? నేను ఫోన్ స్టాండ్ తీసుకోలేదండి. అసలు మనకి యూట్యూబ్ వర్కౌట్ అవుతుందో కూడా లేదో కూడా తెలియదు కదా, అందుకనే ఫోన్ స్టాండ్ తీసుకోలేదు. సింగిల్ హ్యాండ్ కట్టింగ్ అనమాట. అలా విచిత్రంగా ఉంది. ఫోన్ స్టాండ్ తీసుకోమంటారా వద్దా, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. బేస్డ్ ఆన్ యువర్ డెసిషన్. మీరు నాకు ముందుకు నడిపిస్తానంటే తీసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ కుక్కర్కి రెడీ అయిపోయింది. కుక్కర్లో పెట్టేసేసి ఇంకా నేను గ్యాస్ ఆన్ చేశాను. ఇక్కడ చూస్తే చింతపండు చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. దాన్ని నేను అంటే మేబీ నేను కొంచెం తక్కువ సేపు పెట్టాను అనుకుంటా. ఇంకొంచెం సేపు పెడితే మంచిగా అవుతుంది. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చల్లగా అవుతుంది. అప్పుడు మనం పప్పుచారులో వేసుకుంటే చాలా మంచిగా అవుతుంది. పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. పప్పుచారుతో పాటు అప్పడాలు వేపాను. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ అప్పడం మంచిగా రాలేదు కానీ తర్వాత చాలా అప్పడాలు మంచిగా వచ్చాయి. అవి నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.